పయనం న్యూస్ యూట్యూబ్ ఛానల్ 21/1/2026 బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా జేసీ గారు ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామ పంచాయతీ రైతులకు డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఫోన్ నెంబర్ అవి కరెక్టేనా? ఏది మోడల్ చూపించండి. ఫస్ట్ నుంచి తీసుకున్నాం. 614 విలకాట డిస్టిక్ మండలం రావుల చెరువులో 614 ఆధార్ సరైన లేదు సార్. ఆయన అందుబాటులో లేదు సార్. పటిషన్ వచ్చేసి వైఫ్ సార్. ఇక్కడ ఈ లోకల్ 390 సార్ ఉంది. అందుకని ఇక్కడ 5 టీమ్స్ పెట్టాం సార్. ఇంటి దగ్గర పోయి ఇచ్చేసి వస్తున్నాం సార్ అందరికీ. కొంతమంది పనులకు పోయిన వస్తున్నాం. సచివాలయంలో టీమ్స్ పేరు పెట్టాం సార్. వాళ్ళు అక్కడికి వచ్చిన అక్కడ ఇస్తున్నాం. ఇంటి దగ్గర పోయినా సార్ 505 అయ్యా సార్. ఓకే, ఇంకా సగం ఉంది సార్. 50% ఈవినింగ్ కంప్లీట్ అయిపోతుంది సార్. 505 రైతులు చేపిస్తాం. మరి ఎలాగా ట్రాక్ చేసుకుంటున్నారు ఎవరు మిగిలిపోయారు అన్నది? ఇంకా అందులో చూసుకోవడమే కదా సార్. ఖాతాకి బయట చూసుకోవడం సార్. రిపోర్ట్ వేరే సపరేట్గా రావచ్చు. మనం ఖాతాలు మిగిలి చూసుకొని అంటే ఇప్పుడు మిగిలిపోయిన కానీ కొంతమంది బయట ఉన్నారు. అదే ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఎత్తుకోవడం మీకు ప్రాబ్లం అవుతుంది. స్పీడప్ చేయాలమ్మా. ఈ పాటికి చేయగలిగిన వాళ్ళని 80% వరకు ఈ పాటికి చేసేయాలి. మిగిలిన వాళ్ళకి లాస్ట్ 10-20% ఎతకడానికే మీకు టైం పడుతుంది. ఒక 3-4 గంటలు పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కో చోటు ఉంటారు. లేట్ అయినా ఈవినింగ్కి కంప్లీట్ చేస్తాం. ఒకరోజే ఉంటుంది మనకి. పాస్బుక్స్ మన గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్ మంత్ ఇస్తుంది 2వ తారీఖు నుంచి 9 మధ్యలో. ఇక్కడ ఎలా ఉందో అలాగే ప్రింట్ అవుతుంది పాస్బుక్. ఈ వివరాలు కరెక్ట్గా ఉన్నాయి లేదు చూడండి. కరెక్ట్గా ఉంటే ప్రింటింగ్ ఇస్తాము. మీరు చూస్తాం. 4 ఎకరాల సెంటు సార్. ఓకే, కరెక్ట్గా పేరు ఫోటో చిన్నాడు కరెక్ట్గా సార్. ఫోటో ఆధార్. ఓకే, ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా. ఓకే. ఇక్కడ విఎస్ అన్నారా లేదు సార్? ఇంకా డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఎంఎస్ సార్ అన్నారా? సార్ ఎంఎస్ హ్యాబిటేషన్లో ఉన్నారు సార్. ఇక్కడ ఎక్కడ లేదు సార్. అక్కడ సెకండ్ సార్. ఓకే సార్, మీరు ఇస్తూ ఉండండి. నేను మీరు అడ్రస్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కరెక్ట్ ఫోటో నీదే కదా. 806 తీసుకున్నారు చూసుకున్నారు కదా కరెక్ట్ కదా. ఇప్పుడు వచ్చినాడు కరెక్ట్ వాళ్ళకి అంటే కరెక్ట్గా ఉన్నవి మిగతా వచ్చిన కరెక్ట్ ఇస్తాము. ఇప్పుడు రీసర్వే అయింది కదా మీ అందరూ? ఏమేమి సమస్యలు ఉన్నాయి ఊళ్ళో రీసర్వే సంబంధించి? ఏం లేదు, కొంచెం ఎక్కువ తక్కువ భూమిలో కొలతలు కట్టలు వచ్చినాయి. ఇంత ముందు ఉండే గిట్లు కాకుండా కొంచెం ముందరికి వచ్చినాయి, కొందరికి ఎక్కువ వచ్చింది. ఓకే, ఇంకా అదే జాయింట్ ఏవో ఉన్నట్టున్నాయి. జాయింట్ ఎక్కువైంది కదా జాయింట్. సో మీకు ఏం జరుగుతుందో అర్థమవుతున్నారు కదా. ఇప్పుడు ఇందులో చూసి మీరు అంత బాగానే ఉందంటే ప్రింట్కి ఇస్తాం మేము. తప్పులోనే పక్కన పెట్టాము. ఎందుకంటే తప్పుడు పాస్బుక్లు ఇవ్వకూడదు అని ఉద్దేశం లేదు. ఒకసారి ఇచ్చామంటే ఇంకా అది పర్ఫెక్ట్గా తప్పు లేకుండా ఉండాలని ఉద్దేశం కానీ. సో కొంతమంది కొద్దిగా లేట్గా వచ్చినా కంగారు పడద్దు. వచ్చే నెల వస్తాయి. మీ వివరాలు కొద్దిగా తప్పు నమోదై ఉంటే అవన్నీ కరెక్షన్ చెప్తున్నారు సార్. అదే చెప్తున్నారు. చాలా కొన్ని రాలేదంటే రేపు నెలలో వస్తాయి. సో రాని వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదు. అందరు పాస్బుక్లో అయినా 1 బిల్ వస్తున్నాయి కదా అందరికీ. అంటే వైట్ పేపర్లు అయితే రాలే. బ్యాంక్ వాళ్ళు అడుగుతాంటే చాలా ఇప్పుడు అసైన్ లైన్స్ ఇస్తాం కదా మన పాస్బుక్. కరెక్ట్ ఉంటే జాయింట్స్ ఏమైనా ఉంటే చెక్ చేయాలి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుండి ఈ తప్పులు ఎవరైతే రాలేదో తప్పుగా ఉన్నదో వాళ్ళందరివి మనం వివరాలు కలెక్ట్ చేసుకొని కరెక్షన్ చేస్తాము. వచ్చేటప్పుడు చూస్తాము. జాయింట్ కుదిరినంత వరకు మీరు సర్దుబాటు చేసుకుని వస్తే బాగుంటుంది. ఎందుకు జాయింట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు 90%.
జాయింట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? సార్ మనకు ఉన్న జాయింట్స్ 117 జాయింట్స్ ఉన్నాయి సార్ టోటల్. దాంట్లో 90% ఫ్యామిలీ డిస్ప్యూట్సే ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సార్. అంటే ఎక్స్టెంట్ విత్ ఇన్ ఎక్స్టెంట్ సరిపోతుంది సార్ దాంట్లో డివైడ్ చేసుకుంటే. కానీ వాళ్ళు గట్టు ఈటికి అనేది ఫైనలైజ్ చేసుకోలేకపోతున్నారు సార్. అది మేజర్ ప్రాబ్లం అదే సార్. ఫ్యామిలీ అయితే మరి ఇదే బెస్ట్ ఛాన్స్. మళ్ళీ మేము ఇంతమంది ఈ ఊర్లో వచ్చి తిరగరు. సో మీరు కూడా అదే విషయం చెప్పాలి. చెప్తున్నాను చాలా నష్టపోతారు మీరు కొద్దిగా పల్లెలకు రాళ్ళ వచ్చిండేదంటే ఫస్ట్ టైం మీరే సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది ఇట్లా? సరే అన్ని విలేజ్లకి వస్తూ ఉంటాం, నాది రెగ్యులర్గా వస్తుంటాం, వాళ్ళేం వస్తా అంటారు. సో జాయింట్ అనేది ఏంటంటే ఇప్పుడు దానివల్ల చాలా నష్టపోతూ ఉంటారు. ఈ గవర్నమెంట్ నుండి వచ్చేవి రావు, అన్నదాత సుఖీభావ రాదు. చాలామందికి 20 ఎకరాలు పైబడి జాయింట్లో ఉంటే వాళ్ళు ఎవరికి రాదు, తల్లికి వందనం రాదు. సో మళ్ళీ ఇప్పుడు మీరు మా ఆఫీసుల చుట్టూ తిరగడం బదులు మేమే మీ దగ్గరికి వస్తున్నాం. మొత్తం మండలంలో ఉన్న సగం రెవెన్యూ స్టాఫ్ అంతా ఈ ఊర్లోనే తిరుగుతున్నాం. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. సో ఒక వారం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. మీరు మీ అంతా అంటే చేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది. ఏవైనా సర్దుబాట్లు బాగా పరిష్కారాలు ఏం చేసుకుని ఇప్పుడు చేసుకుంటే వెంటనే చేసేస్తాం, అయిపోతుంది. దీంతో పాటును పెద్ద ఊరు ఇదే మెసేజ్ వెళ్ళాలి. అది మేజర్ డీటీ ఏమైనా ఉంటాయి. ఇదేంటి జాయింట్లో ఎన్ని ఉన్నాయి? 95 ఫ్యామిలీ డిస్ప్యూట్లే ఉన్నాయి. అప్పుడు 3 రోడ్లు ఉన్న మనం చేయలేము. 95 ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇంకా ఎనేబుల్ చేశారు అసైన్మెంట్స్ మాట్లాడాం, చేస్తూ ఉంటారు. హౌస్ సైట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ 2 ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు ఎలాగా స్ప్లిట్ చేస్తారు? అవి జాయింట్ మీద ఉన్నాయి సార్. కొంతమంది ఆన్లైన్లో లేరు. ఆన్లైన్లో లేని వాళ్ళు అంటే వేరే ఊర్లో స్టే చేస్తూ ఉన్నారు సార్. ప్లాట్ కొనుక్కున్నారు కానీ వాళ్ళు ఆన్లైన్లోకి ఎక్కించుకోలేదు. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏది కూడా అంటే ప్రజెంట్ చేయట్లేదు సార్ వాళ్ళు. ఇప్పుడు ప్లాట్లు ఉన్నవి కట్ చేసి అంతే సార్. సెపరేట్ చేసి అది కూడా ఆ గట్టు కూడా ఫైనల్ కావట్లేదు సార్. అంటే ప్లాట్లు ఎక్కడ వరకు ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు ఫైనలైజ్ చేసి చూపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వస్తే సాల్వ్ అవుతుంది, లేకపోతే లేదు ఇంకంతే. ఇంకా తిరుగుతూ ఉండాలి తహసీల్దార్ ఆఫీస్కి చెప్తున్నా, ఆర్డీఓ ఆఫీస్. చాలా సార్లు నోటీస్ ఇచ్చి పిలుస్తున్నా కానీ వాళ్ళు అసలు రెస్పాండ్ కాకుండా అసలు నోటీస్ ఇస్తున్నా వాళ్ళు తీసుకుంటారు. ఓన్లీ 120 వరకే ఉన్నాయి కదా. మిగతా 300, మిగతా 200